షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ అనుదిన కృపలో లేఖనాలు వింటూ ఆత్మీయంగా బలపరచబడతారనుకుంటున్నాము. కాబట్టి పరమతని సన్నిధిలో ఈ లేఖనాల ద్వారా మన జీవితాలు మనం ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా పరమతని మనకు నిత్యము ఆయన మనల్ని ఆ విధంగా బలపరచునుగాక. ఈ దినం అనుదిన కృపలో భాగంగా లేఖనము హగ్గై 1వ అధ్యాయము 13వ వచనంలో నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు పరమతండ్రి. కాబట్టి పరమతండ్రి నిరంతరం మనకు తోడుగా ఉంటాడు. ఒక సంఘటన గుర్తుకొస్తుంటుంది. ఇండోనేషియాలో ఆ సునామీ వచ్చినప్పుడు ఆ పరమతండ్రి యొక్క సేవిస్తున్న ప్రజలందరూ కూడా ఆ దినము డిసెంబర్ 25 ఒక ప్రత్యేకమైన పండుగ, ప్రత్యేకమైన ప్రార్థన కోసము మరొక చోట కూడుకున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా అనగా అన్య ప్రజలందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే, మీరు ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి వీలు లేదు, ఇక్కడ మేము మీకు పర్మిషన్ ఇవ్వమని వారిని గెంటేశారు. ఆ యొక్క ఊరిలో నుంచి, ఆ పట్టణం నుంచి గెంటి వేసినప్పుడు వారు అరణ్యములో కొండలోకి వెళ్ళి ఆ కొండల మీద వారు ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రార్థనలో వారు ఆ రాత్రంతా గడుపుతూ వచ్చారు. పరమతండ్రి ఆ సునామీలో ఈ ఇక్కడ ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా తుడిచివేస్తూ వచ్చాడు. ఆ కొండ మీద చేరి ఆయన నామంలో ప్రార్థన చేసుకుంటున్నా, రాత్రంతా కూడా ప్రార్థన చేసుకుంటున్నా ఆయన భక్తులను మాత్రం కాపాడుతూ వచ్చారు. ఇక్కడ ఒకరో ఇద్దరు మిగిలిన ప్రజలు వారు సాక్ష్యం చెప్తూ వచ్చారు, అయ్యా మిమ్మల్ని పారదోసాము, మిమ్మల్ని మేము వెలివేశాము, మిమ్మల్ని ఇక్కడ ప్రార్థన చేసుకోవద్దు అని మేము బయటకు త్రోసివేశాము. ఆ పరమతండ్రి మీకు తోడుగా ఉన్నాడు, మీరందరూ కాపాడబడుతూ వచ్చారు. పరమతండ్రి ఆ యొక్క శిక్ష మా మీదకి, ఆ ఉగ్రతను మా మీదకి పంపిస్తూ వచ్చాడు. మేమందరము కూడా నాశనం అవుతూ వచ్చాము. కాబట్టి దేవుని ప్రజలారా, పరమతండ్రి యొక్క కాపుదల ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా అంటే, ఎవరైతే ఆయనను సేవిస్తూ వస్తుంటారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన సరిలో ప్రార్థన చేసుకుంటుంటారో, ఆయన తన కనురెప్ప వలె వారిని కాస్తూ వస్తుంటాడు. కాబట్టి ఇజ్రాయేలు కాపాడవాడు కునుకొడు నిద్రపోడని ఆయన వాగ్దానం ఉంది. కాబట్టి ఆయన నిరంతరం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని బలపరుస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిలో నుంచి ఒక వాగ్దానం పొందుకొని మీరు బయలుదేరండి. పరమతండ్రి మీకు కాపుదలిస్తాడు, మీకు తోడుగా ఉంటాడు. ఆయన దూతల కాపుదల మీకు ఇస్తాడు. ఆయన కనుదృష్టి మీ మీద ఉంచుతాడు. ఆయన పరిశుద్ధాత్మ కంచె వేసి మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఇజ్రాయేలుకు తోడుగా ఉన్న తండ్రి నేడు మీకు కూడా తోడుగా ఉండాలని ఆయన సంకల్పము, ఆయన ఉద్దేశము. కాబట్టి పరమతండ్రిని నమ్మిన ప్రజలను, పరమతండ్రిని సేవిస్తున్న ప్రజలను, పరమతండ్రి మీద ఆధారపడి ఆయన ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్న ప్రజలను ఆయన కాపాడి వారికి తోడుగా ఉండి ప్రతి కీడు అపాయం నుంచి తప్పించి వారిని రక్షిస్తాడు, వారిని నడిపిస్తాడు. అట్టి విధమైన కృప పరిశుద్ధాత్మ యొక్క తండ్రి యొక్క నడిపింపు నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని కాచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యాశ్వాంశానికి స్తోత్రం తండ్రి. ఇంతవరకు తండ్రి మీరు ఉపదేశించిన ఉపదేశాన్ని బట్టి, చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లించుకుంటున్నాయినా. తద్వారా ఈ వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా మేము ఆత్మీయంగా బలం పొందుకోవడానికి సాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇగో తండ్రి, ఈ యొక్క మాటల ద్వారా మేము ఆత్మీయంగా బలం పొందుకొని నిన్ను సేవించినట్టుగా తద్వారా మేము నీకు అయ్యా తండ్రి శిష్యులముగా, నీకు తండ్రి ప్రియముగా మేము మారకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా ప్రేమ, మన రక్షకుడిని ఆశ్రమస్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిరంతరం మనకు తోడుగా ఉండి మనం నడిపించును గాక. ఆమేన్.